మా పెద్దక్క, మా రెండో అక్క, మా అక్క యమున, మా పెద్దమ్మ. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ ఛానల్. ఈరోజు అయితే మేము అలీకంకి వెళ్తున్నామండి. వెళ్ళే ముందు అయితే పొద్దున్న మా వదిన అయితే వంట చేసేస్తున్నారనమాట. వంట చేసిన వెంటనే మా అక్క వచ్చారు, స్వాతి నన్ని. సో మేము నన్ని అని పిలుస్తాము, నన్ని అంటే అక్క అనమాట. సో అలాగే మా బావగారు అంటే మా జీజు వచ్చారు. సో మా జీజు ఇంకా మా అక్క వచ్చారనమాట. అంటే నిన్న నైట్ మేము ట్రావెల్ చేసి వచ్చాం కదా, ఈరోజు పలకరించడానికి అయితే వచ్చారు. సో ఇలా మాట్లాడుతూ ఉన్నామన్నమాట. ఇది అయిన వెంటనే మేమైతే అలీకంకి రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకు అంటే మా అక్క యమున ఉంది కదా, వాళ్ళ కూతురు మెచ్యూర్డ్ అయిందనమాట. సో అందుకే చూడ్డానికి అనేసి ఇప్పుడు మేము తాతగారి ఇంటి తరపున అయితే వెళ్తున్నాము. సో మా మమ్మీ అన్ఫార్చునేట్లీ పీరియడ్స్ అయిపోయారనమాట. సో అందుకే మా మమ్మీని ఎవరు అంటే మేము బెంగళూరులో ఉంటే ఇంటి లోపల దూరిపోతాం అనమాట. అంటే ఎవ్రీ మంత్ పీరియడ్స్ అయినా కూడా. బట్ ఊర్లోకి వస్తే ఎవరికి ముట్టించుకోరు, ఇంటి బయటే ఉండాలి. సో దట్ మా మమ్మీ ఆటోలో కూడా బయటే ఉన్నారు, ఎవరు ముట్టట్లేదు. సో ఇప్పుడైతే మేము తాతగారింటి తరపున మేము డ్రెస్ తీయాలి కాబట్టి జాను కోసం మేము ఇక్కడ బట్టలు తీయడానికి అయితే సిఎంఆర్కి వచ్చాము. ఇది వచ్చేసి నర్సన్పేటలో మేము తీస్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే మేము సిఎంఆర్కి వచ్చాము. ఎలాంటి డ్రెస్ తీస్తామనేది మీరు స్టేట్ ఉండి అయ్యింటే మీకు తెలుస్తుంది. ఇంత దూరం వచ్చారంటే మీకు కూడా వీడియో ఇంట్రెస్టింగ్గానే ఉంది కాబట్టి ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మరీ చూడండి. ఇక్కడైతే నాకు ఈ లెహంగా ఉంది కదండి, సో ఇది చాలా బాగా నచ్చిందనమాట. సో అందరికీ ఇదే లెహంగా నచ్చడం వల్ల ఫైనల్గా అందరూ ఓకే చేసి ఇదే కొన్నాం అనమాట. చూసారు కదా, కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదండి. రెడ్ అయితే ఎవ్రీ టైం రెడ్ కాకుండా కొద్దిగా వెరైటీగా చూద్దామని చెప్పేసి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో అందుకే ఇదైతే జాను కోసం కొన్నాము. ఐ హోప్ మీకు కూడా ఈ కాంబినేషన్ చాలా బాగానే నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే పిచ్చగా ఈ కాంబినేషన్ అయితే నచ్చింది. సో ఇక్కడ ఏమైనా డ్యామేజ్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మేము చెక్ అయితే చేస్తున్నాం అనమాట. సో ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఫైనల్గా మేము పర్చేస్ చేసాం జాను కోసం. చూసారా, మీకు కూడా కాంబినేషన్ నచ్చిందా? నాకైతే చాలా బాగానే నచ్చిందనమాట. సో ఎప్పుడు మేము ఈ డ్రెస్ సెలెక్షన్ చేసింది నర్సన్పేటలో అనమాట. సో ఈ నర్సన్పేట నుంచి అలికం వెళ్ళడానికి జస్ట్ ఒక 15 మినిట్స్ అయితే పడుతుంది. సో మా అత్త అనమాట, మా యమున వాళ్ళ అత్త. సో మా అత్త ఇప్పుడైతే మేము మా అలికం రీచ్ అయిపోయాం. మా యమున, మా పెద్ద అక్క, మా చిన్న అక్క అంటే మా యమున వాళ్ళ తోటి కోడలన్నమాట. మా మమ్మీ పీరియడ్స్ కాబట్టి బయట ఉంటారు. జాను పాప అని చెప్పాను కదా, ఎస్ అండి జానునే. ఇది మా జీజు, ఇండియన్ ఆర్మీలో వర్క్ చేస్తుంటారు. దీక్షిత రెండో కూతురు అనమాట. సో ఇప్పుడైతే మా యమున వాళ్ళ వంటగది ఇది అలికంలో ఉండేది. సో మా యమున మాట్లాడితే చూద్దాం. పెద్ద తోటి కోడలు, చిన్న తోటి కోడలు, నేను చిన్న. నిజంగా అండి, జాయింట్ ఫ్యామిలీలో ఉంటారా చాలా మంది జడిసిపోతారు అనమాట. కాకపోతే మా యము వాళ్ళ ఇల్లు అయితే అలా లేదండి. ఫుల్ ఒక్కరికొక్కరి అండర్స్టాండింగ్ అంతనే బాగుంది. తోటి కోడళ్ళ అండర్స్టాండింగ్ బాగుంది. ఈవెన్ మా ముగ్గురు బావలు కూడా అండర్స్టాండింగ్ చాలానే బాగుంది. మొత్తానికైతే మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అయితే చాలా అందరికందరూ సపోర్టివ్గా చాలానే బాగుంటారు అనమాట. నాకు కూడా ఆ ఫ్యామిలీ చూస్తే చాలా బాగానే నచ్చుతుంది అనమాట. ఉంటే ఇలానే ఉండాలి అందరూ జాయింట్ ఫ్యామిలీలో ఉంటే. ఇవి మొత్తం మా జాను డ్రా చేసిందనమాట. జానుకి డ్రాయింగ్ చేయడం అంటే చాలానే ఇష్టము. సో అందుకే గోడ మీద మొత్తం డ్రా చేసి అయితే ఉంచింది. సో ఏవేవి డ్రా చేసింది అనేది అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసిందనమాట. నేను బ్యాక్గ్రౌండ్ నాయిస్ పెట్టలేదు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో పాట అంటే మ్యూజిక్ ప్లే అవుతుంది కాబట్టి నాకు కాపీరైట్ పడుతుంది అని చెప్పేసి నేను అసలు వేయలేదు. సో ఎన్ని రోజులు కూర్చోబెట్టామన్నది అన్ని రోజులు పసుపు ముద్ద అనేది పైన వేస్తారంట. అది మా మమ్మీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అవన్నీ ఒరిజినల్ వాయిస్ ఉండొచ్చు, కానీ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పడుతుంది కాబట్టి నేను ఇంకా ఉంచలేదనమాట. మా మమ్మీ పీరియడ్స్ అని చెప్పాను కదా, సో దట్ మా మమ్మీ కూడా ఇంటి లోపలికి రాలేదు, బయటే ఉన్నారు. నాకు కూడా అది కొద్దిగా బాధ అనిపించిందండి. ఇంకేం చేస్తాం చెప్పండి, ఊరికి వచ్చినప్పుడు ఇలా అయిపోతే ఆడవాళ్ళకి చాలా చిరాకు అనిపిస్తుంది కదా. నాకు కూడా అంతేనండి. ఇతను మా ఆయన ఎడిట్ చేసి నాకు పంపించమ్మా, అప్లోడ్ చేసి ధర్మపత్ని తులసి అప్రాక్స్ ఒక 10 ఎకరాస్ ఉంటాయి. దీని మీద మ్యాక్సిమం ఒక 30 కుటుంబాలు బతుకుతాయి. నువ్వు చెప్పు. కాసిన కూర్చే డబ్బులాట ఫైటింగ్ గా మా పెద్ద బావ నాగేశ్వర బాబు, సారీ మోహన్ పేర్లు మర్చిపోయింది బాబు. ఇప్పుడైతే అందరం భోజనం చేయడానికి అయితే కూర్చున్నాము. ఏమేమి స్పెషల్ రెసిపీస్ అంటే గారెలు, తర్వాత మటర్ పనీర్ గ్రేవీ, మష్రూమ్. నేను చికెన్ తింటాను కాబట్టి నాకు ఆ రోజు సండే కాబట్టి చికెన్ చేశారనమాట. అండ్ దెన్ రైస్, చాలానే వెరైటీస్ ఉండింది. అన్నీ నేను వీడియో తీయలేకపోయాను, సారీ.
అప్పుడు జూమ్ చేసి హాయ్ అండి, మా జీజు అయితే వీడియో తీస్తున్నారు. మా బడే చూసి ఇక్కడ నిల్చున్నారు. ఇది పాత ఇల్లు, అది కొత్త ఇల్లు అన్నమాట. హలో పాపత్ర అందరు కూడా వీడిयो कर दिली बोल कैसला एवे सीटा वीडियो अपलोड करी बा ना ना सीटा अपलोड करना कर देना अभी भी अच्छे वाला हिंदी नहीं, हिंदी वाला ओडिया बात ओडिया कुकी कुकी मत अच्छी बात करना पड़ेगा. बात करना पड़ता अच्छी क्यों करवा अत्ता अल्लुडु अत्ता मुद्दल अत्ता मुद्दल अत्ता ముద్దుల అల్లుడు ముద్దల మా యమ్మనాకి పెళ్లి చేసాము. మంచి అల్లుడు మాత్రం. తాతగారి ఇంటి నుంచి ఇప్పుడైతే 5 రకాల స్వీట్స్ అయితే తీసుకువెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి మొత్తం అలికం ఊర్లోనే పంచాలంట. నేను మొత్తం అలికం ఊరిని షూట్ చేశాను, అది కూడా మీతో పాటు షేర్ చేస్తాను. స్టే ట్యూన్డ్ అయ్యి చూస్తూ ఉండండి. ఇప్పుడైతే జానుకి దీక్షకు అని చెప్పేసి నేను కొన్ని కొన్నాను అనమాట. సో ఇవన్నీ పిల్లలకి చాలా బాగా నచ్చుతాయని చెప్పేసి జాను దీక్షితకి అయితే వేరే లెవెల్లో నచ్చింది. సో అందుకే నేను వాళ్ళకి నచ్చుతుందో లేదో అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే వాళ్ళకి బాగానే నచ్చింది. చూద్దాం, నెక్స్ట్ టైం ఏదైనా బార్బీ టైప్ది కొనేస్తే పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది కదా. ఇంకా మా జానుకైతే డ్రాయింగ్ చేయడం అంటే చాలా బాగా ఇష్టం. దీక్షకి అయితే పెయింటింగ్ అంటే ఇష్టం అంట. చూద్దాం, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అలాంటిది కొనేసి ఇద్దాము. జాను దీక్ష అయితే చాలా బాగా హ్యాపీ అయిపోయారు. వాళ్ళ హ్యాపీనెస్ చూసి నాకు కూడా చాలా బాగా హ్యాపీ అనిపించింది అనమాట. మా అత్త, మా పెద్దక్క, మా రెండో అక్క, మా అక్క యమున, మా పెద్దమ్మ. ఇప్పుడు ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా మొత్తం మేము అలికం ఊర్లోకి వెళ్ళి స్వీట్స్ పంచడం స్టార్ట్ చేసేద్దాం, పదండి. పాప పుష్పవతి అయింది కాబట్టి స్వీట్లు పంచుతున్న ఊర్లో. యాక్చువల్లీ ఇక్కడ పంచడానికి అందరూ డివైడ్ అయిపోయామన్నమాట. మేము ముగ్గురం ఒక సైడ్ వచ్చాము, మా వదిన ఇంకో వదిన అయితే వాళ్ళు డివైడ్ అయ్యారనమాట. వాళ్ళు వేరే సైడ్ నుంచి పంచుకుంటూ వస్తున్నారు, మేము ఇటు సైడ్ పంచుతున్నాం అనమాట.
బావ గారు, రెండో బావ గారు, మా వారు. మా వారు. మా పెద్దని కొయ్యదే అత్త తెలుగు తెలుగు కొయ్యదు తెలుగే బెటర్. పెద్ద కొడుకు పెద్ద కోడలు అత్తను రెండో కొడుకు రెండో కోడలు చిన్న కోడలు చిన్న కొడుకు మా అమ్మ అలాగే తల్లి చిన్నమ్ముడు పేరు ఉంటది. నవ్వేత్రం అనుకుంటుంది. జిజు బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. జాను దీక్ష మిస్ అయిపోయారు కదా. ఇక్కడ చూస్తున్న మొత్తం పౌల్ట్రీ ఫార్మింగ్ వచ్చేసి మా బాబా వాళ్ళదే అనమాట. సో ఇప్పుడైతే మేము అలికం నుంచి పలాసకి రిటర్న్ అయిపోతున్నాము. మాకు ఇక్కడ నుంచి 2 hours అయినా నియర్లీ పడుతుంది. హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.